ఉత్తర గాజాను వేడండి అని స్థానికులకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు ఇచ్చింది. ఇజ్రాయెల్ సైన్యంకి పాలస్తీనా కోరుకుంటోంది, దయచేసి కాల్పుల విరమణని ఆపండి అని చెప్పి. శాంతి సందేశాలు ఇప్పుడు ఒల్లెవేస్తూ ఉంది. మరి అంతకుముందు ఏం చేసింది? హమాస్ దాడులు చేస్తున్నప్పుడు పండగ చేసుకుంది. రాకెట్ల పైనుంచి వెళ్తున్నప్పుడు కింద నుంచి సెల్ఫీ వీడియోలు తీసుకుని ఎంజాయ్ చేసింది. అక్కడ చిన్నపిల్లలు, అమాయక ప్రజలు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సామాన్య పౌరులందరూ కూడా చచ్చిపోతూ ఉంటే వారిని కిడ్నాప్ చేసేసి, బలాత్కారం చేసేసి చావగొడుతూ ఉంటే ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏం చేశారు? ఇవన్నీ కూడా కౌంటర్ రియాక్షన్స్లో భాగం కదా. ఇజ్రాయెల్ ఇప్పుడు ఎవరి మాట వినట్లేదు. అమెరికా కూడా చెప్పినట్లు చెప్తున్న ఆ మాటల్ని కూడా ఖాతరు చేయట్లేదు. ఐక్యరాజ్యసమితి చెబుతున్న ఖాతరు చేయట్లేదు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కలిసి ఒక 20 దేశాలకు పైగా ఒక ఇది పెట్టే బిల్లు లాంటిది పెట్టింది, అంటే ఎగెనిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. దానికి అమెరికా వీటో అధికారంతో దానికి ఓకే చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ఏదైతే అనుకుందో అది చేసేదాకా ఆగదు. ఇప్పుడు ఉత్తర గాజాను వేడండి అని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. అక్కడ స్థానికులకి గాజా సిటీ శివార్లలోని జేటౌన్, తుర్కోమన్ పట్టణాలను ఖాళీ చేయాల్సింది స్థానిక ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది ఖాళీ చేయమని చెప్పేసి. ఉత్తర గాజాలో ఇంకా మిలిటెంట్ల నుంచి ఇజ్రాయెల్ గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రాంతాన్ని ఖాళీ చేయించి మరింత ఉధృతంగా దాడులకు దిగాలని సైన్యం భావిస్తూ ఉంది. గాజా సిటీ తూర్పు ప్రాంతంలోనూ భారీగా వైమానిక దాడులు, భూతల పోరు సాగుతున్నట్లుగా స్థానికులు వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని బ్రిటన్ యువరాజు విలియమ్స్ పిలుపునిచ్చారు. కొన్నిసార్లు తీవ్ర మానవ సంక్షోభం తలెత్తితే కానీ శాశ్వత శాంతి ప్రాముఖ్యత మనకు అవగతం కావడం లేదు అని ఒక ప్రకటనలో ఆయన వ్యాఖ్యానించారు. సాధారణంగా రాజకుటుంబీకులు ఇటువంటి వివాదాస్పద అంశాలపై స్పందించారు. కానీ కాల్పుల విరమణపై బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్లో ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇక గాజాలో 90% మంది 5 ఏళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ వెల్లడించింది. చాలామంది పిల్లలు రోజుకు ఒక పూటే తింటున్నారని తెలిపింది. 90% మందికి ఇన్ఫెక్షన్లు సోకాయని, 70% మంది అతిసారతో బాధపడుతూ ఉన్నారని వివరించింది. 80% ఏళ్లకు రక్షిత మంచినీరు అందడం లేదని పేర్కొంది. సోమవారం ఈ వివరాలతో యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. మానవతా సాయం అందుతున్నటువంటి రఫా ప్రాంతంలో పోషకాహార లోపం 5% ఉండగా ఉత్తర గాజాలో 15% ఉంది. యుద్ధానికి ముందు పోషకాహార లోపం 1%గా ఉండేదని ఆ నివేదిక వెల్లడించింది. ఇక గాజాలో మానవతా సాయం కోసం అత్యవసర కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అరబ్ దేశాల మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. 15 మంది సభ్యుల మండలిలో తీర్మానానికి అనుకూలముగా 13 ఓట్లు రాగా వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. అయితే అమెరికాకు వీటో అధికారం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తీర్మానం వీగిపోయింది. ఇక బ్రిటన్ అయితే ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎర్ర సముద్రంలో నౌకను వదిలి వెళ్ళినటువంటి సిబ్బంది అంటూ దాని కొనసాగింపుగా ఇక్కడ ఎర్ర సముద్రంలో అలజడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు నౌకలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల మన భారతదేశపు నౌకల్ని కూడా లక్ష్యం చేసుకున్నారు. మన భారతీయులు కూడా అక్కడ ఉన్నటువంటి దాంట్లో చిక్కుకుపోయారు. కానీ ఒక్క బెదిరింపుతోనే వాళ్ళందరూ కూడా పారిపోయారు. అది భారతదేశానికి సంబంధించిన పవర్. మీరు ఆ వార్తల్ని చూసే ఉంటే కనుక అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఎర్ర సముద్రంలో ఈ అలజడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ హూతీ తిరుగుబాటుదారులకి కొంత పట్టు ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ ఏ నౌక వాళ్ళకి నచ్చదో ఆ నౌక, అంటే ఏ దేశాలకు సంబంధించి ముఖ్యంగా ఇజ్రాయెల్ రిలేటెడ్ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేస్తూ ఉన్నారు. దీంతో ఓ భారీ నౌక పైన గడిచిన ఆదివారం దాడి చేస్తే అందులో ఉన్నటువంటి సిబ్బంది దాన్ని వదిలి అక్కడే వదిలి వెళ్ళిపోయారంట. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇది తొలిసారి. ఆదివారం సాయంత్రం బెలిజా బెండా ఉన్నటువంటి రూబిమార్ నౌకపై హూతీలు 2 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా సోమవారం వెల్లడించింది. దీంతో అందులో ఉన్నటువంటి సిబ్బంది నుంచి వచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలకు ఒక యుద్ధ నౌక, మరొక వ్యాపార నౌక స్పందించాయని తెలిపింది. రూబిమార్ సిబ్బందిని వెంటనే స్థానిక ఓడరేవుకు తీసుకెళ్లినట్టు వెల్లడించింది. మరోవైపు ఆదివారం నాటి తమ దాడిలో ఇంగ్లాండ్కు చెందినటువంటి నౌక పూర్తిగా మునిగిపోయిందని హూతీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. సో హూతీలు, హమాసు ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించి శాంతి విఘాత చర్యలు చేస్తూ ఉంటాయి. వాటిని మానవతా కోణంలో చూడమని చెప్పేసి యూనిసెఫ్ కానీ ఇత్యాది చెప్తా ఉంటే కామెడీగా ఉంటుందన్నమాట. వీటిని అసలు అనుమానించాల్సినటువంటి సంస్థలు ఇవి. ఇంటర్నేషనల్ సంస్థల పేరుతో ఇవన్నీ చేస్తున్నవి పెద్ద స్కామ్ అని కూడా ఆరోపణలు ఉన్నాయి.